హిందూ మతాన్ని రెచ్చగొట్టేందుకు. వాళ్ళకి కేంద్రం కూడా ఏం చేసింది లేదు. ఫెయిల్యూర్ కేంద్రం. నాకున్న రాజకీయ అనుభవంతో చెప్తున్నా, తెలంగాణకి ఏం చేయలే, ప్రజలకు కూడా ఏం చేయలే. ఒక్కటే సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి బీజేపీ 2 సార్లు పవర్ వచ్చింది, 3వసారి ప్రయత్నం చేస్తాను. సార్, వరంగల్కి సంబంధించి ప్రత్యేకంగా పొలిటికల్ సీన్ ఎలా ఉంది? ఇక్కడ ఎవరు గెలుపుకోవటం ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే నాకున్న అవగాహన, వివిధ సంస్థలు సర్వేలు చేసి నాకు చెప్పిండ్రు. నేను కూడా సర్వే చేయిస్తే ఇప్పుడు కూడా నేనే క్లియర్గా నా సర్వేలో నేను ఓడిపోతాను వచ్చింది ఒక వారం రోజుల ముందే. నేనే కేసీఆర్ గారితో ఒక 3 months ముందే మనం ఒక 40 గెలుస్తాం సార్, 40 గెలుస్తాం, 25 మార్చితే మన గవర్నమెంట్ వస్తుంది, నాది కూడా మార్చండి అని నేను రిక్వెస్ట్ చేసిన. మీ సీటు కూడా నా సీటు కూడా అంటే సిచ్యువేషన్ నాకు మొదలు తెలుస్తుంది. నేను మీకు ఆ సర్వే రిపోర్ట్లన్నీ నాకు తెలుసు. వరంగల్ పార్లమెంట్ ఎందుకో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా పడుతుంది.